సంగారెడ్డి పాస మైలారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిగాచి అనే రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 5 కార్మికులు సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమలో భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. ఫైర్ టీం వచ్చి మంటలు ఆర్పేస్తోంది. చుట్టుపక్కల వారిని ఖాళీ చేస్తున్నారు అధికారులు. ఘటనా స్థలానికి ఎవరూ రావద్దని అధికారులు సూచిస్తున్నారు కూడా. ఘటనా స్థలానికి సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ఎస్పీ వచ్చారు. కాసేపట్లో ఘటనా స్థలానికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా రాబోతున్నారు. ఉదయం 6 గంటలకే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రాత్రి నుంచి పనిచేస్తున్న కార్మికులతో పాటు మార్నింగ్ షిఫ్ట్కి వచ్చిన కార్మికులు కూడా ప్రమాదంలో ఇరుక్కుపోయారు. దాదాపు 50 నుంచి 60 మంది కార్మికులు భవనం లోపల ఉన్నట్టు తెలుస్తోంది. అందులో కేవలం 15 మంది కార్మికుల్ని మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక కెమికల్ ఫ్యాక్టరీలో ఇప్పటికే మంటల ధాటికి 5 సజీవ దహనమయ్యారు. ఇటు ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఆ ఘాటైన వాసనతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు స్థానికులంతా. చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఘటనా స్థలానికి ఎవరూ రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ఎస్పీ అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరికొద్దిసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా రాబోతున్నారు. సో లోపల ఉన్న వాళ్ళని రక్షించడమే ఇప్పుడు టార్గెట్గా పెట్టుకున్నారు. రెస్క్యూ టీం హుటాహుటిన అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. అటు 14 మందిని దగ్గరలో ఉండే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇందులో 5 సజీవ దహనం అయిపోవడం విషాదకరం. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదంపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. మంటల్లో కార్మికులు చిక్కుకోవడం అత్యంత విషాదకరమన్నారు. కార్మికులు సిబ్బందిని కాపాడేందుకు అన్ని సహాయక చర్యల్ని వెంటనే చేపట్టాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు హరీష్ రావు. టీవీ స్క్రీన్ మీద మనం ట్వీట్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదంపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడకి రియాక్టర్ ఎందుకు పేలింది, ఇది ఎలా పేలింది, దానికి మానవ నిర్లక్ష్యం కారణంగా ఉందా, లేకపోతే ఏదైనా రూల్స్ని తప్పిందా కంపెనీ, అసలు ఇంతకీ నిర్వాహకులు ఏమంటున్నారు, ప్రమాదం జరిగింది ఎప్పుడు, ఆ జరిగినప్పుడు ఎలా జరిగింది, ఇవన్నీ ప్రత్యక్ష సాక్షులు చెబితే ఇక మనకు తెలుస్తాయి. మరికొద్దిసేపట్లో క్లారిటీ వస్తుంది.